నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త పార్టీ ఆవిర్భవించింది. మీ అందరికీ తెలుసు, కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన అంటూ టీఆర్ఎస్ అనే ఒక పార్టీని తీసుకొచ్చింది తెర మీదకి. సో చాలా చర్చ జరుగుతుంది ఈ పార్టీ మీద. ప్రజల్ని మరోసారి మోసం చేయడానికంటూ కాంగ్రెస్, ప్రజల్ని మభ్యపెట్టడానికంటూ బీజేపీ, ఇట్లా చాలా విమర్శలు జరుగుతున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కల్వకుంట్ల కవిత మాత్రం మా నాన్న చేసినటువంటి పాపాలు, మా అన్న మా బావ చేసినటువంటి దోపిడీ, వీటన్నిటిని కూడా బయట పెడతా సామాజిక తెలంగాణ వచ్చేంత వరకు ఈ టీఆర్ఎస్ పార్టీ ఎజెండాతోటి ప్రజల్లోకి వెళ్తా అంటూ ఆమెను ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా కొన్ని కామెంట్ చేసింది. ఒక హిట్లర్, ఒక నిరంకషకుడు, ఒక నియంత లెక్క వ్యవహరిస్తున్నట్టు కూడా కామెంట్ చేసింది. రైట్, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు. సార్ నమస్తే. నమస్తే. సో ఎట్లా చూస్తారు, నిన్న కవిత మేడ్చల్ మునిరాబాద్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక హిట్లర్ అని, ఒక నియంత అంటూ కొన్ని కామెంట్ చేసింది. సో ఏకీభవిస్తారా మీరు ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యల్ని? ఇప్పుడు ఒక పార్టీ పెట్టుకున్నప్పుడు పేపర్లలో హెడ్లైన్స్ రావాలంటే, ఒక ప్రజలను అట్రాక్ట్ చేయాలంటే కొంచెం పదాలు వాడాలి కొన్ని. అందులో భాగంగా ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. ఓకే, రేవంత్ రెడ్డి గారి యొక్క సుపరిపాలన చూసిన తర్వాత, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి యొక్క దౌర్భాగ్యమైన పరిపాలన తను చూసింది. వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, వాళ్ళ బావగారు ఏ విధంగానైతే ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారో అందులోనే ఆమె కూడా ఒక భాగస్వామిగా ఉంది. 9.5-10 సంవత్సరాల ఈ రాష్ట్ర దోపిడీ జరిగిన తర్వాత, అందులో తన పాలు పంచుకున్న తర్వాత, ఎప్పుడైతే ఆస్తి తగాదాలు లేకుంటే రాజకీయ వాటాలలో తగాదాలు వచ్చినాయో అప్పుడు మెల్లగా ఆవిడ బయటకు వచ్చింది. వాళ్ళ ఓకే, వచ్చిన తర్వాత తనకంటూ ఒక ఐడెంటిటీని నెలకొల్పుకోవాలి. ఎందుకంటే ఏదో సామెత ఉన్నది, రక్తం మరిగిన పులులు మళ్ళీ ఆ మాంసం రక్తం మనుషుల యొక్క రక్తం తాగిన పులులు మళ్ళీ రక్తాన్ని తాగుతాయి. ఎందుకంటే పీల్చుకొని తిన్న అలవాటు ఆమెకు ఉంది. వాళ్ళ దానిలో భాగస్వామి ఆమె, ఎవరన్నా కాదన్నా అందులో భాగస్వామి. ఓకే, ఆ దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు ఈమె కూడా ఆ దొంగల్లో భాగంగా ఉంది. ఆ ముఠాలో, ఆ దోపిడి ముఠాలో భాగంలో వచ్చి పంపకాల్లో ఇవాళ తేడాలు వచ్చిన తర్వాత బయటకు వచ్చింది. ఆ పంపకాల్లో కొంత వాటా ఆమె తీసుకుంది. అప్పుడు తీసుకున్న వాటా ద్వారానే మళ్ళీ ఇలా రాష్ట్రాన్ని దోచుకోవాలి ఒక అధికార ఆకాంక్షతోని. ఓకే, ఇవాళ నిజంగానే 9.5 సంవత్సరాలు ఆమెకు నిజంగానే నచ్చనట్టయితే మరి ఎందుకు బయటికి రాలి? ఎప్పుడు నోరు మెదపలే ఆమె? ఇలా అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ అన్ననో, వాళ్ళ నాయననో, వాళ్ళ బావనో ఆమె దగ్గరకు రానియనప్పుడు ఇవాళ బయటకు వచ్చి ఈ విధమైన కామెంట్ చేస్తుంది. ఆమె నిజంగా కూడా ఆమె చేసిన కామెంట్స్ అన్నీ కూడా తెలంగాణ ప్రజలు 9.5 సంవత్సరాల పరిపాలనలో టీఆర్ఎస్ పైన సంధించిన ప్రశ్నలే. ఓకే, ఎందుకంటే నియంతృత్వ నిరంకుశ ధోరణితో, అవినీతి అక్రమాలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని చెప్పే తెలిసి నిజామాబాద్లో ఆవిడకు బుద్ధి చెప్పినరు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నాన్నకు, వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పి అధికారాన్ని పక్కన పెట్టించి వాళ్ళను రాజకీయంగా వాళ్ళ స్థానం ఏందో చూపించారు. చూపించిన తర్వాత ఇప్పుడు అది ఆమెదో నేను చాలా నీతివంతురాలను, నేను ఒక కమల పుష్పాన్ని, నేను బురదలో నుంచి వచ్చిన కమల పుష్పాన్ని నేను అని చెప్తే తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెడితే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇంత అవినీతి అక్రమ పరిపాలన, రాష్ట్రం ఆర్థికంగా ఎంత దివాలా తీసినప్పటికి కూడా, 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో నెట్టినప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు తన విజ్ఞతతోని, తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి విజ్ఞతతోని ఈ రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తుండ్రో ఈ దేశ ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ఈ రాష్ట్రం పైన అవగాహన ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క మనిషికి కూడా ఇలా విజ్ఞానులకు కానీ, మేధావులకు కానీ, ఇలా విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఒక్కొక్క సమస్యను ఏ విధంగా ఈ సుడిగుండం నుంచి నెట్టేసుకుంటూ వస్తున్నది. తప్పకుండా హిట్లర్ గురించి ఆమెకు తెలియదు అనుకుంటా, భవిష్యత్తు చాలా తక్కువ జరిగింది అనుకుంటా. హిట్లర్ అనే వ్యక్తి ఒక ఎన్లైటెన్డ్ డిస్పాట్, ఆయన అపర జ్ఞాని ఆయన. ఎందుకంటే అనేకమైన సమస్యలను నేను తీర్చాలంటే ఒక రకమైన భావనతోని, ఒక రకమైన పరిపాలన కొనసాగిస్తేనే ఈ సమస్యలను పరిష్కరించి నేను ఇవాళ ఈ సమాజంలో నేను ఒక సమూలంగా మార్పులు తీసుకొచ్చి మానవాభివృద్ధికి, ఈ సమాజాభివృద్ధికి నేను పనిచేస్తా అని చెప్పి హిట్లర్ అప్పుడు చేసిన. సరే, కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు ఆ సమయంలో. ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. ఈజ్ ఒక డెమోక్రసీలో ఉన్న ఇట్లా ఒకవైపు రాజ్యాంగాన్ని ప్రస్ఫుటంగా అమలు చేస్తూనే, ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక నిఘంటు,
ఓకే. ఒక సూచిక. కాంగ్రెస్ పార్టీ అంటేనే రాజ్యాంగం, రాజ్యాంగం అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలోని ప్రజలకు పౌర హక్కులను ప్రాథమిక హక్కులను కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అందులో డెఫినెట్గా రాజ్యాంగ పరిధులకు లోబడి కొంచెం కఠినంగానే వివరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అంత అతలాకుతలం చేసి ఇలా మొన్నటిదాకా మీరు అందరూ కూడా దొంగలు ఊళ్ళు పంచుకున్నారు ఇవాళ. మీకు ఇష్టం ఉన్న భూమిని ప్రొహిబిషన్ లిస్టులో పెట్టి రాత్రి ప్రొహిబిషన్ లిస్టులో పెట్టిండ్రు ఇవాళ. పెట్టి ఆ భూమి తెల్లారకల్లా మీకు ఎప్పుడైతే మీకు మీ అడుగులకు మడుగులు మాదిరిగా మీ యొక్క డిమాండ్లకు తలొగ్గితే వాటిని తీసేసిండ్రు ఇవాళ. అటువంటి ఇష్టారాజ్యం ఇక్కడ లేదు ఇవాళ. అటువంటి వాళ్ళందరూ కూడా ఈజీగా తిని ప్రజల సొమ్మును, ఇలా భూబకాసులను, ఇలా ఇసుక మాఫియాలను, ఇలా భూమాఫియాలను, శాండు ల్యాండు ఇవన్నీ మాఫియాలను ఒక్కొక్కటిగా తను, అలాగే వాళ్ళ అన్న చేసిన ఈ నిర్వాహకం మీ ప్రాంతంలో డ్రగ్స్ మాఫియా, ఈ మాఫియాలన్నిటి కూడా ఒక్కొక్కటి ఉక్కుపాదంతో తొక్కుకుంటూ వస్తుంటే వాళ్ళకి ఈయన హిట్లర్ మార్గా అవపడుతుంది ఇలా. ఎందుకంటే వాళ్ళ ఆటలు సాగుతలేవు కదా ఇలా. కేసీఆర్ మన మనిషి కాదు, కేసీఆర్ మన మనిషి, తల్లి కోడిలాగా పిల్లల్ని కాపాడాల్సిన కేసీఆర్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ఫామ్ హౌస్కే పరిమితమైనది ఒక కన్న తండ్రిని కన్న కూతురు వేదిక మీద నుంచి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. ఎట్లా చూస్తారు? అంటే నేను నిజంగా కూడా ఏంటంటే కవిత గారు అన్నదానిలో తప్పు లేదు ఇవాళ. ఆయన మన మనిషి కాదు మర మనిషి అని చెప్పి అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రజలకు తెలిసి వాళ్ళ ఆయన కేవలం తెలంగాణను దోచుకోవడానికి మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు, వాళ్ళ కుటుంబ యొక్క అభివృద్ధి కొరకే వాడుకున్నారని తెలంగాణ ప్రజలు గ్రహించారు. కాబట్టే ఆయనకు ఆ స్థానం చూపించారు వాళ్ళ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, సంతోష్ రావు గారు కానీ ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉన్న 9.5 సంవత్సరాల ప్రభుత్వంలో ఆ టీఆర్ఎస్ అరాచక అక్రమ అవినీతి పరిపాలన ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ. ఎవరు కూడా నోళ్ళు మెదపట్లే వాళ్ళ. ఆమె అందులో ఉండి దగ్గరగా ఉండి చూసి చెప్పింది కాబట్టే ఇవాళ వాళ్ళు నోరు మెదపట్లే వాళ్ళ. కానీ కవిత గారేం నీతిమంతురాలని నేను అంటలే వాళ్ళ. ఎందుకంటే అదే బురదల నుంచి వచ్చింది, అదే బురదల దొరలు వచ్చింది ఆమె అలా. ఏదైతే ఆస్తి పంపకాల్లో, వాటాల పంపకాల్లో, అధికార పంపకాల్లో తేడా వచ్చింది ఇవాళ టీఆర్ఎస్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎవరిపైన అయితే చేసిందో, ఒకతన్నేమో గుంట నక్క అని, ఇంకొకతన్నేమో ఇంకో నక్క అని, ఇంకోళ్ళని కుక్క అని చెప్పి, ఇంకోళ్ళని తోడేలని చెప్పి, ఇంకోళ్ళు దయ్యం అని చెప్పి, ఇట్లా అనేక రకాలుగా మాట్లాడింది ఆమె. ఈ దయ్యాలు, ఈ భూతాలు, ఈ గుంట నక్కలు, తోడేళ్ళు అందరూ కూడా సమాధానం చెప్పాల్సిన, ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ. అందుకని ఆమెకు ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు ఇవాళ. ఈవెన్ కేసీఆర్ కూడా ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఇవాళ. కేసీఆర్ గారు నిజంగానే తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డ వ్యక్తి అయితే, తెలంగాణ బాగోగులు కోరుకున్నట్టయితే ఇవాళ ప్రజాక్షేత్రంలో ఉండాలి. ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయింది. ఆమె ఇవాళ కొత్త చెప్పాల్సిన పని లేదు ఇవాళ. ఆయన కేవలం ఎంతసేపు వాళ్ళ స్వార్థం ఎంతవరకు ఉందంటే, నా నౌకరు నాకు ఉండాలి, నా ఎమ్మెల్యేషిప్, నా జీతం నాకు రావాలి. కానీ ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడానికి సిద్ధంగా లేడు ఆయన. ఇప్పుడు ఏది ఒరిజినల్ అంటారు, ఏది ఫేక్ అంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ కొంత కౌంటర్లు ఇస్తుంది. ఒక వాటర్ బాటిల్ పెట్టి ఇది ఒరిజినల్ వాటర్ బాటిల్, ఇది ఫేక్ వాటర్ బాటిల్, బట్ లేబుల్ మాత్రం సేమ్ ఉంటుంది అనే విధంగా కౌంటర్ ఇస్తున్నారు. ఒక ఉద్యమకారుడుగా కేసీఆర్తో కలిసి పనిచేసిన వ్యక్తిగా మీరేం చెప్తారు? గత టీఆర్ఎస్ ఒరిజినలా, ఇప్పుడు కవిత పెట్టే టీఆర్ఎస్ ఒరిజినల్ అంటే ఏం చెప్తారు? మీ కామెంట్ ఏంటి? అవి రెండు కూడా ఒరిజినల్ కదా, డూప్లికేట్. రెండు డూప్లికేట్. తెలంగాణ ఉద్యమకారులు అనేది వాస్తవం, తెలంగాణ ఉద్యమం అనేది వాస్తవం. తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షించింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ. అసలైన ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఇవాళ. ఎందుకంటే ఆ రోజు కూడా అధికారంలో ఉన్నప్పటికి కూడా తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరైతే పార్లమెంట్లో ఆ రోజు ఎంపీలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాణాలకు తెగించి ఆ రోజు తెలంగాణ బిల్లు కొరకు అధిష్టానం పైన తిరగబడ్డ వ్యక్తులు. అదే మాదిరిగా తెలంగాణ ప్రాంతం యొక్క ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేదిగా తెలంగాణ ఎంపీలు పొన్నం ప్రభాకర్ కానివ్వండి, మది వ్యాష్కి గారు కానివ్వండి, ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర అవసరం కొరకు నొక్కి వక్కానించి సురేష్ ఉట్కర్ గారు కానివ్వండి, సిరిసిల్ల రాజే గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమం కొరకు కదా. అదే తెలంగాణ ఉద్యమం పేరు మీద ఎంపీగా గెలిచిన కేసీఆర్ గారు పోయి పార్లమెంట్ అటెండ్ అయిందా ఆ రోజు బిల్లు పాస్ చేసేటప్పుడు? ఇవాళ విజయశాంతి గారు ఇక్కడ ఉన్నారు కానీ ఆ రోజు ఆమె కూడా అటెండ్ అయిందా? ఎవరు కాలే, ఎవరు కూడా ఆ రోజు కాలే. అసలైన తెలంగాణ వాదులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా జి చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోయినాం. అంతమంది ఎమ్మెల్యేలు తీర్మానం తీసుకుపోయి ఇచ్చిండ్రు ఆ రోజు, మా కాంగ్రెస్ పార్టీకి కావాలని చెప్పి.
నిజంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టయితే తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ పేరిట తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ కూడా సర్వనాశనం చేయాలని చెప్పి ప్రజాస్వామ్య విలువలకు తిరోధకాలు ఇచ్చి ఒక నియంతృత్వ నిరంకుశ పోకడలతో ఇక్కడ పార్టీలను భ్రష్టు పెట్టించి తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ఆధ్వర్యంలో తెలంగాణ సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా కొంతమంది సమైక్యవాదుల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల మీద చెప్పులేసిన వాళ్ళను కర్రలు పట్టుకొని కొట్టినోళ్ళను తిట్టినోళ్ళను అందరిని కూడా నీ పంచెన చేర్చుకొని దోపిడీ వ్యవస్థకు ఇలా బాటలు వేసింది మీరు కాదా, కేసీఆర్ గారు కాదా? అందులో నువ్వు లేవా? అప్పుడు నోర్లు ఎందుకు పెగలలే మీకు? అప్పుడు పెదాలు పెగలలే. ఎందుకంటే మీ అంతా కూడా ఈ తెలంగాణలో ఉన్న ఆస్తులపైన తెలంగాణ ప్రజల యొక్క ఆస్తులను దోచుకోవాలని చెప్పి దోపిడికి మరీ ఇలా గొర్రెల రక్తానికి గల తోడేళ్ళు మరిగినట్టు ఇలా మీరు మరిగి ఆ రోజు తెలంగాణ ప్రజల యొక్క ఆస్తులను తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే మార్గం మీరు పనిచేసింది ఇవాళ. అందుకే తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్పిన మొన్న 2023 సంవత్సరంలో ఈ తల్లి సోనియా గాంధీ గారు రుణం తీసుకోవాలి. ఇంతమంది యువకులు బలిదానాలు చేస్తే వాళ్ళ త్యాగాల మీద మీరు భోగాలు అనుభవించరు, కనీసం వాళ్ళ కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ ఉద్యోగాలు ఇస్తామంటే అనేక మంది యువకులు ఉద్యమాన్ని ఉర్రూతొలగించినరో, ప్రాణ త్యాగాలు చేసినరో, వాళ్ళుగా ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళందరి యొక్క త్యాగాలు వృధా కాకూడదు అని చెప్పి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఇలా రాజకీయ భవిష్యత్తును పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఇలా దెబ్బతింటదని తెలిసి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క భవిష్యత్తు కూడా దెబ్బతింటదని తెలిసి నా కొడుకు ఒకటి కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో 1200 తల్లుల యొక్క కడుపు కోత కూడా ముఖ్యమే, నా కడుపు కోత నాకెట్లా అనిపిస్తుందో ఆ తల్లుల కడుపు కోత కూడా తన కడుపు కోతగా భావించి ఆ రోజు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు. కాబట్టి తల్లి సోనియా గాంధీ గారు రుణం తీసుకోవడానికి, మీ దోపిడీ వ్యవస్థకు అడ్డు వేయడానికి ఇలా మొన్న జరిగిన 2.5 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డది ఈ తెలంగాణ ప్రజానీకం అని చెప్తున్నా, తెలంగాణ యువకులని చెప్తున్నా, తెలంగాణ మహిళా తల్లులని చెప్తున్నా. ఇలా అందుకే యనుమల రేవంత్ రెడ్డి గారు ఏదైతే పరిపాలన కొనసాగిందో మీ యొక్క దోపిడీలన్నింటి కూడా అడ్డుకట్టే చేసే విధంగా పకడ్బందీగా ఈ రాష్ట్రంలో యువకులు చెడిపోకూడదు, మీ యొక్క స్వార్థాల కొరకు మీరు డ్రగ్స్ను ఏ విధంగా పెంచి పోషించినరో దాన్ని అణిచివేయడానికి ఉక్కుపాదాన్ని మోపిండు ఒక హిట్లర్ అయినాడు. మీ భూభూకాసాల యొక్క భాగోతం బయట పెట్టాలని చెప్పి ఇవాళ ఒక హిట్లర్గా మారిండు. నీ యొక్క దందాన్ని ఆపిండియాలా, నీ శాండ్ మాఫియాని ఆపిండియాలా, మీ ల్యాండ్ మాఫియాలను ఆపిండియా. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ అవుట్సోర్సింగ్ పేరిట అనేక మంది యువకులు ఓన్లీ రోల్స్ మీదే ఉంటారు, కానీ 60-70 వేల మంది జీతాలు మీ జేబులకు వేనేయాల. మీ చుట్టాలయ్యి మీ పక్కాలయ్యి ఏజెన్సీలు పెట్టి వాటి ద్వారా రిక్రూట్ చేసి మీ చుట్టాలపై ఎంప్లాయ్మెంటు. ఒకరేమో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటారు, పోనేపోరు ఆఫీస్కి వాళ్ళకి జీతాలు లక్షల జీతాలు పోయినాయాల. ఇటువంటి దోపిడీని ఆపడానికి ఆయన ఒక నియంత కావాలని నేను అడుగుతున్నా. ఇట్లా లాంటి నియంత కావాలని నేను అడుగుతున్నా. నేనే అంటున్నా కావాలి, అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మీలాంటి యొక్క దోపిడీదారుల యొక్క ఆట కట్టుబడుతుంది. మీరు దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు మీ అయ్యా, మీ అన్న, మీ బావ, మీ సంతోషు, నీ బంధువులు, నీ బలగం అంతా కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకున్న వైనాన్ని బయట పెట్టేయాలంటే ఆయన ఈ తెలంగాణ ప్రజలకు కాదని కావాల్సిన ఇస్తాడు. మీ దోపిడికి హిట్లర్గా పాడతాడు. ఒక ఎన్లైటెన్ డిస్పోర్ట్ అంటే ఒక అనేకమైన విజ్ఞానంతో కూడుకున్న ఇలా హిట్లరిజం ప్రదర్శిస్తుండే ఆయన. ఇలా మూసీని మురికి కోపం నుంచి తీసేయాలని చెప్తాండి ఆయన. ఈ భాగ్యనగరం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మన భావి తరాలకు చెందాలంటే ఇలా మూసీ డెవలప్మెంట్ ఫోరం ఇలా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫోరం మీద మీరు ఏ విధంగా దోచుకున్నారో ఆ దోపిడిని కూడా బయట పెట్టాలని చూస్తుంది. అలా మూసి మురికి కూపం నుంచి ఈ భాగ్యనగరాన్ని బయట వేయాలి, ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మన భావి తరాలకి కాకుండా ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హైడ్రా పేరుతోటి చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. తొలి సంతకం హైడ్రా మీనే ఉంటుంది, హైడ్రాను రద్దు చేస్తామని చెప్తా ఉంటారు కదా. సో మళ్ళీ వచ్చేది కేసీఆర్ అని చెప్తా ఉన్నారు కదా, మీరు ఏకీభవిస్తారా కేసీఆర్ వ్యాఖ్యలు? ఇప్పుడు నేనేమంటున్నానండి శ్రీశైలం గారు అంటే, ఏ పార్టీ నాయకుడైనా ఏ పార్టీ అధినేతనైనా మళ్ళీ అధికారం మాదే అంటారు. లేకుంటే జనంలో వాళ్ళ ఉనికి కోల్పోలేని వాళ్ళకి అర్థమవుతుంది. జనంలో కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా
మనోధైర్యాన్ని నింపాలంటే కార్యకర్తల్లో అలా మాట చెప్పక తప్పది అలా. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ నిజంగానే ఆ పార్టీ పట్ల నమ్మకం ఉన్నట్టయితే వాళ్ళ యొక్క రిజల్ట్స్ చూసుకోండి. 2022-23 సంవత్సరంలో ఎలక్షన్ జరిగినాయి ఇక్కడ. అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో ఒక్కొక్కటి చూసుకుంటారండి మీరు. మీరు ఎప్పటికి తెల్లారి చేసినప్పటి నుంచి ఇలా ఈ పార్టీ మీద శాపనార్థాలు పెట్టుకుంటూనే వచ్చిండ్రు. పెళ్లి శాపనార్థాలు పెడుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పోతాడు, రేవంత్ రెడ్డి గారు అప్పుడు పోతాడు, ఇది కూలే ప్రభుత్వం, ఇది కాలే ప్రభుత్వం అని చెప్పి తిట్టుకుంటూ వచ్చిన్నారు. పెళ్లి శాపనార్థాలు పెడుతూనే ఉన్నారు. ఇవాళ నీ పెళ్లి శాపనార్థాలకు ఏమైనా అయిందా? ప్రజలకు ఏ ఒక్క హామీలైనా నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి గారు ఉన్నారా? ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఏవి ఒక్కడన్నా నెరవేర్చారని నేను అడుగుతూ ఇవాళ బ్రహ్మాండంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటారు. ఇవాళ సన్న బియ్యానికి బోనస్ ఇచ్చుకుంటూ వస్తారు. మహిళా తల్లులు బస్సులలో ఫ్రీగా తిరుగుతారు. ఇవాళ 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా పోతుంది. ఇవాళ 70-80 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినవి. ఇవాళ అదే ఇలా పండించిన ప్రతి పంటను కూడా గిట్టుబాటు ధరతో మీరున్నప్పుడు ఏముండే కింటాలకు 8 కిలోలు 10 కిలోలు 12 కిలోలు దోపిడీ జరిగింది. అలా ఏ ఒక్క రైతన్న ఏ ఒక్క కళ్ళంలో అటువంటి అల్లరి ఉందా? ఇలా మీరున్నప్పుడు అతివృష్టి అనావృష్టి వల్ల రైతులు నష్టపోతే ఎప్పుడన్నా మీ ముఖాలకు మీరు నష్టపరిహారం ఇచ్చిండ్రా? ఇవాళ ఈ ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. ప్రతి గింజను కూడా కొంటుంది. అలా కేంద్ర ప్రభుత్వం కొనను అని చెప్పినప్పటికి కూడా ప్రతి గింజను కొంటాం మేమని చెప్తుంది. ఇవాళ నీ యొక్క కాళేశ్వరం నీ యొక్క అవినీతి అక్రమాలతో కూలిపోయినా ఎక్కడ కూడా ఒక ఎకరా కూడా ఎండలేయాల. గత 2 సంవత్సరాల నుంచి కాళేశ్వరం నుంచి నీళ్లు రాలే, అయినా కానీ పంటను పండించినాం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి వీటి ద్వారా నేను నీళ్లు తీసుకొచ్చినాం. ఇలా ప్రతి ఎకరాను పంట పండించినాం. ఇలా రైతును దేశంలోనే ఇలా అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదంటే ఇలా తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిచ్చి నెంబర్ 1 పొజిషన్లో పెట్టినాం. ఇలా 2వ సంవత్సరం కూడా కన్సిక్యూటివ్గా ఉంది. వాళ్ళ ఇలా వాళ్ళు కేవలం ఇంతే కొంటామని ఒక సీలింగ్ పెట్టినారు. ఇన్ని లక్షల క్వింటాల్లే కొంటామని చెప్పి. కానీ మనం ప్రతి గింజ కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇలా ఎందుకంటే రైతులకు అండగా ఉన్నాం. రైతు భరోసా వేసుకుంటూ పోతున్నాం. ఇలా ప్రతి పేదవాడికి కూడా హక్కు, వాడు ఫుడ్ తినాలి, కడుపు నిండా ఫుడ్ తినాలంటే ఇలా రేషన్ కార్డు. నీ హయాంలో ఎప్పుడైనా రేషన్ కార్డు ఇచ్చిన ముఖాలు ఉన్నాయా? ఇవాళ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇచ్చుకుంటూ పోతున్నాం. రేషన్ కార్డుతో పాటు 6 కిలోల సన్న బియ్యం ఇచ్చినాం. ఇలా విద్యను ఒక పెట్టుబడిగా మార్చినాం. ఇలా విద్యకు కావాల్సిన అన్ని వసతులను పెంచుకుంటూ పోతున్నాం. పేదవాడికి విద్య దూరం ఉండకూడదని చెప్పి ఇలా 3,500 నుంచి 4,500 వరకు ఇంచుమించు ప్రభుత్వ ఆసుపత్రులలో పడకలు పెంచడం. ఇవాళ డయాలిసిస్ సెంటర్లు పెంచడం. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఇవాళ అనేకమైన హాస్పిటల్ కట్టుకుంటూ వస్తున్నాం. ఇవాళ పేదవాడికి కావాల్సిన ప్రతి అంగుళం చేయాలంటే ఒక నిబద్ధతతో పనిచేయాలి. ఆ నిబద్ధత వీళ్ళకు హిట్లర్ అని అనిపిస్తే కవిత గారికి, రేవంత్ గారు హిట్లరే. రైట్. కవిత గురించి ఏం చెప్తారు ఫైనల్గా? కవిత పార్టీ తోటి కాంగ్రెస్కో లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లాభమో నష్టమో జరిగే అవకాశం కనిపిస్తుందా? ఆమె నిజంగా తెలంగాణ ఒక తల్లిగా ఉండాలనుకుంటున్నా, ఒక ముఖ్యమంత్రిగా మారాలనుకుంటున్నది. ఆమె కళ నెరవేరే అవకాశం కనబడుతుందా మీకు? సరే, ఎవరి కళలు వాళ్ళు కంటారు. ఆ కళలను అడ్డుకట్ట వేయడానికి మనం ఎవరం కాదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో అందరికీ వారి వారి కళను కలే ఆస్కారం ఉంటుంది. మనిషే పుట్టినప్పుడు కళలు కనాల్సిందే. వాళ్ళు కళలు సాకారం చేసుకునే దిశగా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తుంటారు. ఇవాళ సరే, ఆ కళలు సాకారం కావాలంటే ప్రజాక్షేత్రంలో తిరగాలి. వాళ్ళు ప్రజలు వారు ఇచ్చిన మాటలను నమ్మాలి. ఎందుకంటే ఇలా ఆమె చెప్పే మాటలన్నీ కూడా దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉన్నాయి. ఇవాళ ఇలా 9.5 సంవత్సరాలు ఈ యొక్క మీ నాన్నగారి హయాంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర దోపిడీలో నువ్వు కూడా భాగస్వామివే. పంపకాలు నీకు ఉన్నాయి. అదే బురదగుంటలో నువ్వు ఉన్నవి. ఇవాళ ఆ బురదగుంటల నుంచి ఇప్పుడు నేను వికసించిన కమలానంటే వాళ్ళు నమ్ముతారు. ఇవాళ కాబట్టి ఆమె చెప్పే మాటలన్నీ కూడా నీటి మూడలని నేను భావిస్తున్నా. ఆమె కళలు కరణంలో తప్పు ఉందని నేను అంటలేను. నా కళలు సాకారం చేసే దిశగా నేను ప్రయాణం చేస్తానడంలో తప్పు ఉందని నేను అంటలేను. ఎందుకంటే ప్రజాస్వామిక దేశం ఇది. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ పట్ల మీ చిత్తశుద్ధి ఏందో అర్థమైంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా కాల్చుకొని తిన్నారు, కాచుకొని తిన్నారు, దోచుకొని తిన్నారు. ఇవాళ దొంగలు ఉంటారు. దొంగలలో కూడా అనేక రకాల దొంగలు ఉంటారు. ఒకడేమో పొట్టకూటి కోసం కూడా దొంగతనం చేస్తాడు. ఇవాళ అటువంటి దొంగలు కాదు. ఇలా పిండారీలను తలపించే విధంగా, తగ్గులను తప్పించే విధంగా ఇలా మీ దోపిడీ జరిగింది రాష్ట్రంలో. సమూలంగా రాష్ట్రాన్ని మళ్ళీ కొన్ని జనరేషన్స్ దాకా కూడా కోలుకోకుండా చేసిన వైనం ఇది. ఇవాళ అటువంటి మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. ఇవాళ నిన్ను కూడా నమ్మరు ఇవాళ ప్రజలు. కాకపోతే నీ ప్రయత్నం నీ చేసుకోవడం ప్రజాస్వామ్యంలో నీ హక్కు. రైట్. ఇది
కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్లర్ అంటున్నావు కదా, నిజంగానే హిట్లర్ ఖచ్చితంగా మిమ్మల్ని భరతం పట్టడానికి హిట్లర్గా మారతాడు. తెలంగాణ ప్రజల బాగు కోసం, మూసి ప్రక్షాళన కోసం హిట్లర్గా మారతాడు. ఖచ్చితంగా ఆయన హిట్లర్గా మారితే తప్పు లేదంటూ కేకే మహేందర్ రెడ్డి గారు చెప్తూనే, కవిత నీ మాటలు ఒక నీటి మూట, తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు, నీ ప్రయత్నం నువ్వు చేసుకో అంటూ ఒక సలహా ఇస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం కవిత కొత్త పార్టీ ఎంతవరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేస్తుంది, ఎంతవరకు తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యే విధంగా ఆమె ముందుకెళ్తుంది అనేది భవిష్యత్తులో చూడాలి.